హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మా పాప వాళ్ళ చేత మా ఇంటి దగ్గర గుళ్ళో శివయ్య కళ్యాణం చేయించినామన్నమాట. ఆ కళ్యాణం వీడియో అన్నమాట ఇది. చాలా రోజులైంది, చాలా లేట్ అయింది, సారీ. ఇంకా ఇప్పుడుకి కుదిరింది నాకు. ఇంకా ఫస్ట్ ఏమో బయట అంతా పూజ అది ఇందాక పెట్టినా కదా, అదంతా అయినాక ఇంకా ఇట్లా లోపల అభిషేకం చేయిస్తారు. కరెక్ట్ ఈ అభిషేకం లింగోద్భవ కాలం అంటారు కదా, 12 ఆ టైము, ఆ టైంలో అన్నమాట అభిషేకం ఇది. ఇంకా ఇక్కడ అన్ని పంచామృతాలతో ఏమంటారు, చెరుకు రసము, కొబ్బరి బొండం, పసుపు, కుంకుమ, గంధము, విభూది అన్నిటితో ఇట్లా అభిషేకాలు, జలాలతో అభిషేకాలు, పంచామృతాలతో అభిషేకాలు అన్నీ జరుగుతాయన్నమాట. దాదాపు ఒక 2-3 అవర్స్ జరుగుతుందిలేండి అభిషేకం. బాగా చేపిస్తాడు అయ్యా. చాలా తృప్తిగా ఉంటుందన్నమాట ఈ అభిషేకం. చూసిన విన్న జన్మధన్యం అనే చెప్పొచ్చు. ఇంకా ఇందాక కుంకుమ, పసుపు, గంధము, విభూది ఇట్లా అన్నిటితో జలాభిషేకం అన్నీ జరుగుతాయన్నమాట. చాలా చాలా బాగుంటుంది అసలు. కార్తీక మాసం వస్తే మా శివయ్యని చూసేకి 2 కళ్ళు చాలా అంటే నమ్మండి, అంత బాగుంటుంది. మా గుడి కూడా చాలా కోలాహలంగా ఉంటుంది. అసలు చెప్పనీకి మాటలు రావు. అంత ఆ గుడి వాతావరణమే అంత బాగుంటుంది. అక్కడికి వెళ్ళేసరికే పాజిటివ్ వైబ్స్ అయితే బాగుంటాయి మా గుళ్ళో అయితే. కార్తీక మాసం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? దసరా ముందు నుంచి ఇంకా గుడి అంతా కోలాహలంగా ఉంటుందిలేండి. భక్తులతో సందడి సందడి ఉంటుంది. అయ్యప్ప స్వామి గుడి, మల్లికార్జున స్వామి దేవాలయము, అమ్మవారు అన్నీ బాగుంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఫస్ట్ ఆ నీళ్ళతో అయిన తర్వాత మళ్ళీ చెరుకు రసం, కొబ్బరి బొండం అవన్నీ తీసుకెళ్ళేటివ్వండి. ఇంకా వాటన్నిటితో కూడా అభిషేకం అయితే చేపిస్తున్నాడు అయ్యా. చాలా బాగా అంటే బాగా జరిగింది అభిషేకం అయితే. కళ్యాణం అయితే వేరే లెవెల్. అసలు ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. చాలా తృప్తిగా ఉండింది మాకు అభిషేకము, కళ్యాణము అన్నీ. ఇంకా నైట్ అంతా జాగరణ కదా, శివరాత్రి రోజు కదా జరిగేది ఈ కళ్యాణము. ఇంకా నైట్ అంతా కూడా మంచిగానే అయిందనమాట కళ్యాణం అయితే. చూడండి, ఇంకా పైనుంచి అయితే నేను వీడియో తీస్తున్నాను. పిల్లల లోపల అభిషేకం అది చేస్తున్నారు. వాళ్ళకు మాత్రమే ఉంటుంది, ఎవరిని దిగనివ్వరులేండి కిందికి. ఇంకా అమ్మవారి దగ్గర కూడా కుంకుమార్చన చేపిస్తారనమాట. గుళ్ళో అయినాక అమ్మవారి దగ్గర కుంకుమార్చన, ఇంకా అక్కడైనాక ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా కుంకుమార్చన. అది అందరితో, ఇద్దరు దంపతులతో. ఇంకా
బాగా అంటే బాగా జరుగుతుందిలేండి. ఇక్కడ అమ్మవారి దగ్గర అభిషేకం కూడా చాలా అంటే చాలాసేపు చేయించినారు పిల్లల చేతనే. ఇంకా అదే స్వామివారి తరపున ఒక జంట, అమ్మవారి తరపున ఒక జంట కదా. మా పాప అయితే స్వామివారి తరపునే కూర్చుంది. అదే పెళ్ళి కొడుకు తరపున అనమాట. పెళ్ళి కొడుకు తరపున పెళ్ళి కూతురు తరపున అన్నట్లు. ఇంకా అక్కడ అమ్మవారు చూడండి, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం అనమాట. మా దేవాలయం పేరు. అమ్మవారికి చీర మేమే తెచ్చింటిమి ఆ రోజు కట్టించినది. స్వామి పక్కన తప్పులు కూర్చోవాలి. స్వామి నిలబడకూడదు, ఎవరైనా నిలబడకూడదు, కూర్చోవాలా. స్వామి వారి కళని దయచేసి అందరూ కూర్చొని స్వామి ఇక్కడ ఇంకా 3 ప్రదక్షిణాలు గుడి చుట్టూ తిరిగి అమ్మవారి గుడి, స్వామివారి గుడి తిరిగి కూర్చున్నారు. అప్పుడు ఆ యొక్క కన్యాదాత ఆ యొక్క స్వామివారి యొక్క ప్రవర్తన తర్వాత తన యొక్క వివరాల నుంచి కూడా తన యొక్క పండితులకు చెప్తారు. అప్పుడు అమ్మవారి యొక్క ప్రవర్తన ఈ విధంగా మొదలు పెడతారు.
చూసారా ఎంత ఎంత బాగా జరిగిందంటే కళ్యాణం చూసేకి రెండు కళ్ళు చాలవులేండి. అంత బాగుంది చూడండి. స్వామి ఎంత అందంగా ఉన్నారు కదా అమ్మ స్వామి. ఓం నమః శివాయ శివాయ నమః. కళ్యాణము చూడండి, కళ్యాణము చూడండి, కళ్యాణం చూడండి. చూచువారులకు చూడముచ్చటగ పుణ్య పురుషులకు ధన్యవాదముట. చూచువారకు చూడముచ్చటగ పుణ్య పురుషులకు ధన్యవాదముట. అతి యుక్కులకు మోక్తింపదముట. అతి యుక్కులకు మోక్తింపదముట. చురుము మనము చూడవచ్చురట. కళ్యాణం చూడమురారండి, శ్రీ శివ పార్వతుల కళ్యాణం చూడమురారండి. తుంగుర నారదము ముల్లెల్లరను కళ్యాణం చూడమురారండి, పార్వతి దేవి మెచ్చిన శివుని ఆశుల నీల పురాణ
మెచ్చిన శివుని ఆ శివదేవుని నీలపురాణి పార్వతి దేవి మెచ్చిన శివుని ఆ శివదేవుని నీలపురాణి పార్వతి దేవి మెచ్చిన శివుని ఆ శివదేవుని నీలపురాణి ఆది మొత్తములు తలంబాలుగా కళ్యాణం చూడరండి శ్రీ శివ పార్వతుల కళ్యాణం చూడరండి నడుముకు చుట్టి హారములు నడుములు దాల్చి చందములు నడుముకు చుట్టి హారములు నడుములు దాల్చి మొదట ధరించి శ్రీ శివ పార్వతుల కళ్యాణంతో కలురారండి కళ్యాణముతో కలురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణముతో కలురారండి కళ్యాణంతో కలురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణంతో కలురారండి ఇంకా కళ్యాణం అయిపోయింది, మంగళహారతి కూడా ఇచ్చేసినారు. మంగళహారతి పాట కూడా బాగా పాడింది పాప. ఇంకా ఇక్కడేమో తర్వాత అందరికీ వచ్చిన ముత్తైదులకు ఇప్పుడు మనం పెళ్ళి చేస్తే గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్ అట్లా ఇస్తాం కదా, అట్లని కాదు, కళ్యాణం చేసిన తర్వాత ముత్తైదులకు తాంబూలాలు ఇస్తే కూడా మనకు మంచిది కదా అనేసి నేను ముందే ప్లాన్ చేసుకున్నాను అనమాట. నేను చేసినప్పుడు కూడా ఇట్లనే ఇచ్చినానులేండి అందరికీ పసుపు కుంకుమ. అసలు పండగ రోజు ఇంకా మంచిది కదా మనకు అంతమంది దొరకడం అనేసి ఇంకా నేను బ్లౌజ్ పీసులు అందరికీ, ఇంకా పాప అక్కడ పైన హడావిడిగా ఉందన్నమాట, ఇంకా తన చేత ఇప్పించాలా అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా ఇక్కడ అందరూ వచ్చినారనమాట, ముత్తైదులు బ్లౌజ్ పీసులు ఇస్తున్నారంటే ఇంకా తాంబూలం తీసుకుని ఎవరైనా వస్తారు కదా, ఇంకా అందరికి అట్లా బ్లౌజ్ పీసులు ఇచ్చి పసుపు కుంకుమ తాంబూలం అట్లా ఇచ్చి ఇంకా నా పని నేను అక్కడ చేస్తున్నా. వీళ్ళేమో ఇక్కడ స్వామి దగ్గర అన్నీ కూర్చొని ఇక్కడ ఫొటోస్ అవి దిగుతున్నారు. ఇంకా లాస్ట్లో హారతి పాట చాలా బాగా పాడింది పాట అయితే. నిదానంగా తిప్పునానా మరి అంత కాదు నిదానంగా తిప్పమని చెప్తున్నా నేనే, స్పీడ్గా తిప్పుతున్నారు అనమాట ఇద్దరు. వాళ్ళిద్దరి చేతనే మంగళహారతి ఇప్పిస్తున్నారనమాట. ఇంకా పాట కూడా పాడింది పాప అయితే బాగా. ఇంట్లో కూడా ఆమె డైలీ పూజ చేసినప్పుడు డైలీ పాట పాడుతుందిలేండి, సరిగా వినిపిస్తలేదు పాట అయితే. మంగళహారతి పాట పాడి ఇంకా లాస్ట్కి ఇంకా అందరికీ అందరూ ఉన్నారులేండి, ఇంకా పోలేదు, కొంచెం జనాలు అయితే ఉన్నారు. ఇంకా మేము ఇంకా హారతి పాట ఇచ్చినాక హారతి పాట పాడేసి స్వామికి హారతి ఇచ్చి ఇంకా నాకు అక్కడ సరిగ్గా కనపడుకుంటుంది పాప. వచ్చిన వీడియో ఇద్దామనేసి పాప చూడండి బాగా స్వామికి హారతి. ఎంత అదృష్టం ఉండాలి కదా, ఇట్లా మనం స్వామికి పెళ్ళి చేసి హారతి ఇచ్చి
ఇక్కడ దేవత దేవుడు కూర్చొని ఉంటారబ్బా. ఖచ్చితంగా అది మన భావన, భావించుకోవాలి అంతే. శివపార్వతుల కళ్యాణం కదా, చాలా చక్కగా అయిపోయింది, చాలా ఆనందంగా అయింది, చాలా హ్యాపీగా ఉంది. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.